నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 950 SFT నార్త్ ఫేసింగ్తో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది మెట్లెక్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వే వచ్చింది. మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత నార్త్ ఫేసింగ్తో మనకి మెయిన్ డోర్ ముందు సేఫ్టీ కోసం మస్కిటో నెట్ పెట్టేసి ఉంది. మెయిన్ డోర్ అయితే మనకి సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కనిపించింది. హాల్ సైజ్ బాగుందండి, ఎక్కువ పొడవు వచ్చింది. వెడల్పు కూడా దాదాపుగా మనకి 11-10 అడుగులు అయితే వెడల్పు కనిపిస్తుంది. లెంత్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. స్ట్రైట్గా వెళ్తే మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కూడా చాలా ఎక్కువ పొడవు వచ్చిందండి. వెడల్పు అయితే 2.5-3 అడుగుల మధ్యలో ఉంది. పొడవు అయితే ఎక్కువ వచ్చింది. కిచెన్ కానుకొని మనకి ఈస్ట్ వైపు పూజ రూమ్ కోసం అయితే సెపరేట్గా ఒక సెల్ఫ్లాగా అయితే పెట్టేసి ఉంచారు. కిచెన్ బల్ల అయితే పొడవు ఎక్కువ వచ్చి సింగిల్ బల్ల వచ్చింది. కిచెన్ బల్లకి ఆనుకొని అయితే మనకి సెల్ఫ్లతో పాటు పైన ఒక స్ట్రాంగ్ అటకొచ్చింది. ఎక్కువ సెల్ఫ్లు ఉన్నాయి. వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్గా స్పేసెస్గా అయితే కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ వచ్చిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. స్పేస్ కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది, మరీ స్మాల్ కాకుండా. కిచెన్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే హాల్లో చివరిలో మనకి కామన్ టాయిలెట్స్ కనిపిస్తుందండి. కామన్ టాయిలెట్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ కన్నా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అక్కడ కాస్త పక్కకు వస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ బాగుందండి. మనకి 10x12. రైట్ సైడ్ అయితే వాల్కి అంతా కూడా సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. సీలింగ్ వర్క్ జరిగింది, కానీ అది పాత మోడల్, ఓన్లీ కార్నర్ సీలింగ్ మోడల్. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇది కాస్త ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి దానికి అన్నీ కూడా విశాలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీసుకునే ఫ్లాట్ల కన్నా 950 SFT అయినా సరే విశాలంగా వస్తుంది. ఇది మనకి బాల్కనీ అండి. బాల్కనీ సైజు బాగుంది, లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేసి హాల్ నుంచి మనకి ఎంట్రీ దగ్గర రైట్ సైడ్ మరొక బెడ్రూమ్ వచ్చిందండి. ఇది కూడా మనకి సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా సేమ్ సైజు. వెంటిలేషన్ అయితే కారిడార్ వైపు తీసుకున్నారండి. అదేవిధంగా సీలింగ్ కూడా కనిపిస్తుంది ఓల్డ్ మోడల్. లెఫ్ట్ సైడ్ అంతా కూడా సెల్ఫ్లాగా అయితే పెట్టేస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి, సీలింగ్ కూడా మనం చేయించుకోవాలి. 950 SFT విత్ కార్ పార్కింగ్తో పాటు వస్తుంది. డాక్యుమెంట్లో అయితే 125 SFT కార్ పార్కింగ్ కోసం సెపరేట్ చేసినట్టుంది. మిగిలింది మనకి ఫ్లాట్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం కొంటే 1100 SFT ఫ్లాట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. ధర విషయానికి వస్తే ఇది 37 lakhs ఫిక్స్డ్ కాస్ట్ అండి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. హైవే రోడ్కి కూడా దగ్గరకు వస్తుంది. లొకేషన్ వచ్చి కంజరపాలెం లొకేషన్. ఇది హైవే రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. ఒక 100-150 మీటర్లో అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. ఇది కార్ పార్కింగ్తో 37 lakhsకి కొంచెం పాతదైనా పర్లేదు, విశాలంగా ఉండాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత కింద లైక్ బటన్ క్లిక్ చేయడం ద్వారా అది ఎంతగానో మాకు సపోర్ట్ అవుతుంది. మా టీం అంతా కలిపి ఎక్కువ లైక్స్ వచ్చాయని చెప్పి ఎక్కువ వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి ఫ్లాట్లో తక్కువ కాస్ట్లో మరికొన్ని తీసుకురావడానికి సపోర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మాకు కాల్ చేస్తున్నప్పుడు మా నెంబర్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తే ఫర్దర్గా కమ్యూనికేట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.